ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అలాగే మనకి కుంకుమ పువ్వు చాలా ప్రాధాన్యత, కుంకుమారి తైలం అంటున్నారు. ఎందుకు అంత ప్రాచుర్యం పెరిగింది ఈ మధ్య కాలంలో కుంకుమారి తైలం? ముఖ్యంగా జనరల్గా ఈ కుంకుమ పువ్వు అనేది చాలామంది కూడా ఒక జనరల్గా మన ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆ కుంకుమ పువ్వు పాలలో కలిపిస్తే పుట్టబోయే బిడ్డ తెల్లగా పుడతా అని అంటారు, అది వాడుతుంటారు. జనరల్గా కూడా ఇప్పుడు కుంకుమ పువ్వు అనేది స్కిన్ గ్లోకి ఎక్కువగా యూజ్ అవుతుంది. అందుకే మనకు ఆయుర్వేదంలో కుంకుమాది లేపం, కుంకుమాది తైలం ఇవన్నీ కూడా వాడతారు. ఇది ముఖ్యంగా వాత ప్రకృతి, పిత్త ప్రకృతి ఉన్నవారే దీన్ని అప్లై చేయటం మంచిది. అంటే ఎవరికైతే స్కిన్ డ్రైనెస్ ఉండటం, ముడతలు పడటం, రఫ్నెస్ ఉండేవారికి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా బర్నింగ్ ఉండటం, నెక్స్ట్ మనకు హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వారికి కూడా బాగా పనిచేస్తుంది. అంతేగాని ఎక్కువ ఆయిల్ ఫేస్ ఉన్న వారికి అంత యూజ్ అనేది ఉండదు. ఆయిల్ ముఖ్యంగా మనకు ఎవరికైతే ఆయిల్ ఎక్కువ ఉంటుందో వారికి వేరే మెడిసిన్స్ ఉంటాయి. సపోజ్ లోద్రాది చూర్ణం అని ఆయుర్వేదిక్లో ఉంటాయి, అది స్కిన్ గ్లోకు. మనకు మంజిష్ట అని కొన్ని పౌడర్స్ ఉంటాయి. మంజిష్ట, అదే గుడూచి, పసుపు, కుంకుమ పువ్వు ఇవన్నీ కలిపి వాళ్ళు ఉద్వర్తనం లాగా, అంటే మనకు ఫేషియల్ లాగా మనం అప్లై చేసుకుంటే వాళ్ళకు రిజల్ట్ బాగుంటుంది. అయితే మరి వంటింట్లో ఉండే చిట్కాల గురించి మాట్లాడదాము డాక్టర్ గారు. పసుపు చాలా మంచిది అంటారు. పసుపు నిజానికి టర్మరిక్ ఒక క్యాప్సూల్లా కూడా ఇప్పుడు మార్కెట్ అయ్యేంత ప్రాచుర్యం వచ్చేసింది పసుపుకి. పసుపు ఒకవేళ శరీరంపై వాడితే పచ్చి పసుపు వాడాలా, పసుపు పొడి వాడాలా, కొమ్ముల నుంచి తీసిన పసుపు వాడాలా? ముఖ్యంగా ఇప్పుడు ఈ పచ్చి పసుపు అనేది అది ఏంటంటే కొంచెం ముఖ్యంగా ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. కాబట్టి పచ్చి పసుపు వాడటం ద్వారా కొంతమందికి ఏంటంటే స్కిన్ అనేది మండడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఏదో ఫేస్ పైన కూడా అప్లై చేయడం ద్వారా కొంతమందికి ర్యాషెస్ రావటం, ఎక్కువ బర్నింగ్ కావటం అవి ఉంటాయి. దాని బదులు మనం పసుపు కొమ్ములు తెచ్చి మనం ప్రిపేర్ చేసుకోవటం మంచిది. అయితే ఈ పసుపు అనేది మన రీసెర్చ్లో కూడా ముఖ్యంగా పవర్ఫుల్ యాంటీబయాటిక్ అంటాం, అన్నిటికి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఫేస్ గ్లో పెరగడంతో పాటు ఏదైనా సరే మానని వూండ్స్లో కూడా మనం పైన చల్లటం ద్వారా అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇంటర్నల్గా తీసుకోవడం ద్వారా కూడా మెయిన్ క్యాన్సర్లో కూడా మెయిన్ మెడిసిన్ అంటే మనకు పసుపు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మనకు ఈ పసుపు అదేవిధంగా ఉసిరి ఈ రెండూ కలిపి నిషామ్లకి ట్యాబ్లెట్స్ అని వస్తుంది. నిషా అంటే పసుపు అని, ఆమ్లకి అంటే ఉసిరి. ఈ రెండు లోపలికి తీసుకోవడం ద్వారా కూడా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఈ పసుపునే మనం హరిద్ర అంటాం సంస్కృతంలో. అట్లనే మనకు యోషత్ ప్రియ అంటాం, అంటే యోషత్ అంటే ఆడవారికి ఎక్కువ ప్రియమైందని. ఇది మన కాళ్ళకు పట్టించడం ద్వారా కూడా ముఖ్యంగా కాళ్ళ పగుళ్ళు, నెక్స్ట్ కాళ్ళకు వచ్చే ఫంగల్ డిసీజెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ఇది రక్త శోధకం, అంటే రక్తాన్ని శుద్ధి చేసేదానికి ఆయుర్వేదంలో రక్త శుద్ధికి పనిచేస్తుంది. ఇది లోపలికి ఇంటర్నల్గా తీసుకోవడం ద్వారా కూడా మనకు ఈ మంగు మచ్చలు అంటాం, మంగు మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్, స్కిన్ పైన ఏవైనా కూడా తగ్గుతాయి. మనం పచ్చి పసుపు అనేది వాడటం అంత మంచిది కాదు. పసుపు కొమ్మల నుంచి మనం పసుపు తీసి వాడటం మంచిది. ఈ పసుపు గుళికలు చేసుకుని తీసుకుంటారు కదా డాక్టర్ గారు, అది అందరికీ పడుతుందా? దాదాపు పసుపు అనేది తీసుకోవచ్చు. ఎవరైతే అదే చిన్న ఏవైనా సరే తీసుకుంటే పిత్త ప్రకృతి వారు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే పసుపు అనేది కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి మనం అది పిత్త ప్రకృతి వారు అంటే కొంతమందికి కొంచెం గోరువెచ్చని పాలు తాగినా మోషన్స్ కావటం జరుగుతుంది. చిన్న ఏదైనా పడని వస్తువు తీసుకున్నా కడుపులో మండటం, నెక్స్ట్ కళ్ళ మంటలు ఉండటం, చిన్న విషయాలకే ఎక్కువ అలర్జీ రావటం. అంటే కొంతమందికి అరటిపండు తిన్నా, దానిమ్మ పండు తిన్నా కూడా అలర్జీ వస్తుంది. అలాంటి వారు కొంత జాగ్రత్తగా పసుపు తీసుకోవాలి. మిగతా అందరూ కూడా పసుపు తీసుకోవటం వల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది.